Hello friends, very good morning. Welcome back to 9th July Daily Hindu News Analysis in Telugu. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటి అని అంటే 9th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అయితే తీసుకుని వాటి యొక్క అనాలిసిస్ అయితే చేస్తాము. బిఫోర్ గోయింగ్ టు ద ఎజెండా దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద LTX క్లాసెస్. ఫ్రెండ్స్, మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే అన్ని కోర్సెస్ మీద కూడా 10% ఆఫ్ అయితే మనకి ప్రొవైడ్ చేయబడుతుంది. ఇది వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. మనకి ఇది మీకు ఈ పర్టికులర్ ఆఫర్ గురించి దీని గురించి మీకు ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ మీదకి కాల్ చేసినట్లయితే కనుక our team will help you out to grab this early bird offer. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే ఎజెండా అనేటువంటిది ముందు అసలు మనం ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము అనేటువంటిది ముందు ఎజెండా చూద్దాము. అది చూసిన తరువాత అప్పుడు ప్రతి ఆర్టికల్ని మనం వెళ్దాం. బిఫోర్ దట్ మనము ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం ఈ ఆర్టికల్స్ని? ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి. సో రకరకాల ఎడిషన్స్ ఉంటాయండి. సో దాంట్లో మనకి ఏంటంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనమైతే ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. అక్కడి నుంచి మనం ఏంటి అని అంటే కనుక వీటి యొక్క అనాలిసిస్ని మనం అయితే చేస్తున్నాము. సో దేర్ ఫోర్ నౌ లెట్ us see the first important article. Films should not misrepresent the people with disabilities. Supreme Court has recently made a statement so that films should not represent people with disabilities. So GS paper 2, vulnerable sections of our society అనేటువంటి టాపిక్ అండర్లో ఈ ఆర్టికల్ని మనం అయితే కనుక చూడాలి. పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ గురించి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం అక్కడ చూస్తాము. Center set to tweak the criteria for according the classical language status. సో ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని ఇది చేయడానికి ఇట్ కమ్స్ అండర్ GS పేపర్ 1 అండ్ ఆల్సో GS పేపర్ 2 అండర్లోకి మనకి ఆర్టికల్ అయితే వస్తుంది. దాని గురించి మనం అక్కడ డిస్కస్ చేద్దామండి. ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈజ్ కెనాట్ ఫోర్స్ ద అక్యూజ్డ్ to share the Google Map pin, Supreme Court. It comes under GS paper 2 అండర్లోకి మనకి ఆర్టికల్ అయితే కనుక వస్తుంది. ఫ్రెండ్స్, కెనాట్ ఫోర్స్ ద అక్యూజ్డ్ టు షేర్ ద గూగుల్ మ్యాప్ పిన్. దెన్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఈజ్ Mamata again says no to sharing the Teesta river water with the Bangladesh. So this comes under GS paper 2, international relations, river water conflicts. రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి అయితే కనుక మనకి ఈ టాపిక్ అయితే మనం చెప్పడం జరుగుతుంది దాంట్లో. దెన్ ద నెక్స్ట్ ఆర్టికల్, రైల్వే బోర్డ్స్ పిచ్ ఫర్ యూరోపియన్ సిస్టమ్ పుట్ ఆఫ్ ద కవాచ్ రోల్ అవుట్. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. దాంట్లో స్పెసిఫికల్లీ రైల్వేస్ లెడ్ ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఆర్టికల్ మనం అయితే కనుక డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్, కర్ణాటక సెట్ టు బిగిన్ ద నావు మనుజారు టు ఇన్కల్కేట్ ఏ సోషల్ హార్మోనీ అమాంగ్ ద స్టూడెంట్స్. సో ఇది కూడా మనం ఏంటంటే GS పేపర్ 2 ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ GS పేపర్ 4 ఎథిక్స్లో కూడా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అండి, ఈ యొక్క ఇనిషియేటివ్ని. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, జపాన్ ఫిలిప్పైన్స్ సైన్ ద డిఫెన్స్ ప్యాక్ట్ అమిడ్ ద చైనా కన్సర్న్స్. ఇది మనకి GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనకి ఆర్టికల్ అయితే కనుక వస్తుంది. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎడిటోరియల్ ఆల్సో. సో ఇవి మనమైతే కనుక ఈవేళ కవర్ చేసేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకైతే ఇంపార్టెంట్ అవుతాయండి. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఎజెండా ఆర్టికల్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని మనం పిక్ చేసుకుని డీటెయిల్డ్గా మనం అనాలిసిస్ అయితే కనుక చేస్తాము. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ అండి ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్. UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కా మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి ఏంటి అని అంటే 30,000 రూపీస్ మనం అయితే కనుక ఛార్జ్ చేస్తున్నాము. ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు EMI పర్లో 5,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అనేటువంటిది ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th జూలై వరకు మాత్రమే అండి. ఆఫ్టర్ 15th జూలై మనకి ఏంటి అని అంటే కనుక ప్రైజెస్ ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతాయి.
ఈ యొక్క కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. బయట కోర్సెస్ లాగా 3 months 4 months 6 months లేదా 9 months కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకైతే కనుక ఈ కోర్స్ వస్తుంది. మీకు ఈ కోర్స్ గురించి ఇంకే విధమైన ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్నా కూడా ఈ యొక్క నెంబర్ని మీరు స్క్రీన్ మీద విజిబుల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు కాల్ చేసినట్లయితే కనుక సో ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ హ్యావింగ్ ఏ డైరెక్షన్. సో దెన్ అలాగనే మనకి అపార్ట్ ఫ్రమ్ ద జిఎస్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో వీ హ్యావ్ అన్ ఆప్షనల్ మెయిల్. అలాగే చాలా పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మనము మన ప్లాట్ఫామ్ మీద ప్రొవైడ్ చేస్తున్నామండి, లైవ్ ప్లస్ రికార్డెడ్. మనకి దీనికి ఫీ వచ్చేసి 30,000 రూపీస్, బట్ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనము 22,500 రూపీస్కి దీన్ని మనం ఆఫర్ అయితే చేస్తున్నాం. మనం ఆఫర్ చేసేటువంటి ఆప్షనల్స్ పబ్లిక్ పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఈ యొక్క ఫీ వచ్చేసి రెడ్యూస్డ్ ప్రైస్ ఓన్లీ మనకి 15th July మాత్రమే వ్యాలిడ్. ఇంతకు ముందులా కోర్స్ లాగే ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే మనకు వస్తుంది. అండ్ ఫైనల్లీ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాల్ చేసినట్లయితే కనుక మా యొక్క టీంతో మాట్లాడచ్చు. సో మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్, సో మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ చేద్దాము అని చెప్పేసి ఇఫ్ యూ హ్యావ్ డిటర్మైండ్, సో దెన్ ద ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్ షుడ్ బి యాక్షన్. సో పుట్ యువర్ డిటర్మినేషన్ ఇంటూ యాక్షన్లోకి మీరు ఏంటి అని అంటే మీ ఐడియాని అయితే కనుక ನಾವು ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. సో బికాజ్ టైం జస్ట్ ఫ్లైస్ లైక్ దట్ అండి. సో ఒక ఏడాది 2 ఏళ్ళు ఈజీగా గడిచిపోతాయి. చేద్దామా వద్దా అని ఆలోచించే లోపల ఒక 6 నెలలు వెళ్ళిపోతాయి అనమాట. సో కాబట్టి ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ స్ట్రాంగ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ దట్ ఎస్ ఐ వాంట్ డూ ఇట్ అని మీరు ఫిక్స్ అయితే కనుక సో దన్ ఆఫ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ సో టు సెలెక్ట్ ఏ రైట్ పాత్. సో హియర్ త్రూ our LTX classes platform we are providing the right path to the candidates. మన అప్రోచ్ అంతా కూడా బిగినర్ ఓరియంటెడ్గా ఉంటుందండి ఎప్పుడూ కూడాను. సో దట్ ఏంటి అని అంటే కనుక సో వీ అజ్యూమ్ దట్ యూ హ్యావ్ జీరో నాలెడ్జ్, యూ ఆర్ కమింగ్ విత్ జీరో నాలెడ్జ్ అని మేము అజ్యూమ్ చేసుకుని అండ్ మేకింగ్ యూ టు కన్వర్ట్ ఫ్రమ్ జీరో టు హీరో ఈజ్ అవర్ మోటో ఆఫ్ ఆల్ ద కోర్సెస్ ఆన్ ద LTX ప్లాట్ఫామ్. ఎస్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఓకే, మీరు ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక మా టీం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హెల్ప్ చేస్తారు. సో దట్స్ ఇట్. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ద ఎజెండాలో మనం చూసినటువంటి ఆర్టికల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం డీటెయిల్డ్గా. ఫస్ట్ వన్ చూడండి, ఫిలిమ్స్ షుడ్ నాట్ మిస్రిప్రజెంట్ ద పీపుల్ విత్ డిజేబిలిటీస్. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఈ యొక్క ఫిలిమ్స్ తీసేటువంటి ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్రిప్రజెంట్ చేయకూడదు. అంటే వాళ్ళ యొక్క డిగ్నిటీ, వాళ్ళ యొక్క ఇదిని వైలేట్ అయ్యేలాగా సో చెయ్యకూడదు. ఎటువంటి రాంగ్ మెసేజెస్ మనం ఏంటి అని అంటే సొసైటీకి ఇవ్వకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు అయితే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే కనుక చేసిందండి. సో ఓకే, నవ్ ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ మనకి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలియాలి. చూడండి, ఇప్పుడు మీరు ఏంటి అని అంటే ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని వాళ్ళ యొక్క ఇదిని దెబ్బతీసేలాగా వాళ్ళు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యేలాగా మీరు చేసినట్లయితే సో చేసి మీరు దాన్ని నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఇది అని అయితే చెప్పలేరండి. అదే సుప్రీంకోర్టు చెప్తోంది. చూడండి, ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే హెల్డ్ దాట్ creative freedom does not include the liberty to lampoon, stereotype, misrepresent or disparage the persons with disabilities in films and as well as visual media. సో ఫిలిమ్స్లో కానివ్వండి, విజువల్ మీడియాలో కానివ్వండి, వీళ్ళని నెగిటివ్ వేలో పోర్ట్రే చేయడం అనేటువంటిది అది మీ క్రియేటివ్ ఫ్రీడమ్ అండర్లోకి రాదు. If the overall message of the work infringes the rights of the persons with disabilities, it is not a protected speech. ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ఓవరాల్ మెసేజ్ ఒకవేళ ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యొక్క రైట్స్ని వైలేట్ చేస్తోంది అని అంటే కనుక అది మీకు ప్రొటెక్టెడ్ స్పీచ్ అండర్లోకి రాదు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చేస్తోంది. నవ్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక ఆపర్చునిటీగా మనం తీసుకుని ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకోవాలి. సో తెలుసుకోవాల్సిన విషయాల్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో ముందు స్టాటిస్టిక్స్ రాయాలండి ఎప్పుడైనా కూడా మనం మెయిన్స్ ఆన్సర్స్లో. సో ప్రిలిమ్స్లో కానివ్వండి, ప్రిలిమ్స్లో మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్లో రాసేటప్పుడు మాత్రం మీకు ఏంటి అని అంటే ఇలాంటి
డేటా తోటి మనం ఆర్గ్యూ చేయాలి. దట్స్ హౌ. సో ఫస్ట్ పాయింట్ చూడండి, అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్ అరౌండ్ 5 to 8% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ హ్యావ్ ద డిజేబిలిటీస్. సో వన్ ఆర్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ డిజేబిలిటీస్ తోటి సో ఇండియన్ పాపులేషన్లో అరౌండ్ 5 to 8% ఆఫ్ ద పాపులేషన్ అయితే కనుక సఫర్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ అయితే ఎస్టిమేట్ చేసింది. అండ్ అలాగే దేర్ వాజ్ అనదర్ ఎస్టిమేట్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFSHS అంటారు. సో 2019 to 21. సో వీళ్ళు ఏంటి అని అంటే దే ఫౌండ్ దట్ 4.52% ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ హ్యాజ్ ఏ డిసేబిలిటీ. సో ఇలాంటి యొక్క ఫైండింగ్స్ ఏవైతే ఉంటాయో వరల్డ్ బ్యాంక్కి సంబంధించినవి, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఆ యొక్క స్టాటిస్టిక్ పాయింట్స్ గురించి తీసుకుని దాంతో ఓపెనింగ్ అనేటువంటిది మన యొక్క ఆన్సర్ అనేటువంటిది ఉండాలండి. సో దెన్ ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచం మొత్తం మీదగా ఒక యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అయితే కనుక సైన్ చేశారు. దాని పేరే UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ. ముందు మనం దేని గురించి మాట్లాడాము, అసలు ఇండియాలో డిజేబుల్డ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళ ప్రొజెక్షన్ ఏంటి ఎంత, సో యాజ్ పర్ ఇట్స్ ఎస్టిమేట్ మనకేంటి అనేటువంటిది మనం చూసాము. చూసిన తర్వాత ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సన్స్ని ఆర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి సో మనకి ఎటువంటి కన్వెన్షన్ అయితే కనుక ఉంది అని అంటే కనుక దట్ ఈస్ నోన్ యాజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద కన్వెన్షన్ అండి. సో ఇక్కడ మనకి ట్వీక్ చేసి ఎలా అడుగుతారు అని అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని ఇచ్చి, సో దేర్ ఈజ్ నో ఇంటర్నేషనల్ కన్వెన్షన్, సో ఓకే అండ్ ఇట్ ఈస్ యెట్ టు బి సైన్డ్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. లేదా రీసెంట్లీ దిస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ రీసెంట్గానే ఫోర్స్లోకి వచ్చింది, లాస్ట్ ఇయర్ 2023లోనో ఫోర్స్లోకి వచ్చింది, లేదా 2024లోనే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇలాంటి పాయింట్స్ అయితే ఇస్తూ ఉంటారండి. సో దోస్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్స్. సో మనకి ఏంటి అని అంటే బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ, సో ఈ యొక్క కన్వెన్షన్ ఏం చేస్తుంది అని అంటే UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ దట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ విత్ డిజేబిలిటీస్. ఈ యొక్క కన్వెన్షన్ మనకి 2006లో అయితే సైన్ చేశారండి. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 2006. very very important friends, it was adopted in the year 2006 and India ratified this convention. సో ఇది మనకి ఈ యొక్క కన్వెన్షన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అనేటువంటిది, ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ విచ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ విత్ డిసేబిలిటీస్. సో ఈ యొక్క డిజేబిలిటీ ఉన్నటువంటి పీపుల్ని ప్రొటెక్ట్ చేయటం, వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రపంచం మొత్తం మీదుగా ఈ యొక్క కన్వెన్షన్ని 2006లో అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారండి. మరి ఇండియా మెంబరా కాదా అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ పార్టీ. ఇండియా రాటిఫైడ్ this convention in October 2007 itself. So the immediate next year లోనే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కన్వెన్షన్ అయితే కనుక రాటిఫై అయితే చేసాము. ఏంటి, సో కన్వెన్షన్ ఉంది, ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ పేరేంటి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. దట్ వాజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎప్పుడు అడాప్ట్ అయింది, 2006లో మనకి దీన్ని అడాప్ట్ అయితే చేసుకున్నారు. వాట్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇండియా రాటిఫై చేసిందా లేదా అంటే ఎస్, ఇండియా హ్యావ్ రాటిఫైడ్ ఇట్ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఫస్ట్ పాయింట్, ఇట్ సీక్స్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ విత్ డిజేబిలిటీస్. ఫస్ట్ పాయింట్ అడుగుతారు. సెకండ్ పాయింట్, ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 2006 అని కూడా అడుగుతారు. థర్డ్ పాయింట్, ఇండియా ఈజ్ నాట్ ఏ పార్టీ టు దిస్ పర్టికులర్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ because India is saying that it is discriminatory in nature among the countries అని చెప్పేసి ఇస్తూ ఉంటారనమాట స్టేట్మెంట్స్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఏ ట్రాప్. సో అది మనకేసినటువంటి ట్రాప్ అది. సో బట్ కానీ ఇండియా ఆల్సో రాటిఫైడ్ దిస్ కన్వెన్షన్. మరి అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి మనం రాటిఫై వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి మన కంట్రీలో కూడా ఒక లెజిస్లేషన్ చేయాలి కదా. అందుకని the Parliament enacted Rights of the Persons with Disabilities Act 2016 with a view to fulfill its obligations under the UNCRPD, United Nations Convention on Rights of the Persons with Disabilities. మరి ఎప్పుడైతే మనము ఈ యొక్క కన్వెన్షన్ని మనం సైన్ చేసామో మన యొక్క కంట్రీలో కూడా దానికి సంబంధించి ఆ ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా మన కంట్రీలో ఇంప్లిమెంట్ చేయాలి కదండి. అందుకని మనం ఏంటి అని అంటే కనుక రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్
2016 అని చెప్పేసి అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఎలా అడుగుతారు, దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ లెజిస్లేషన్ ఇన్ అవర్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ దే విల్ బీ గైడెడ్ బై ద జనరల్ లాస్ అనేటువంటి ఆప్షన్ ఇస్తూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఒక డెడికేటెడ్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ అయితే కనుక మనకి ఈ యొక్క పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఉంది. దాని పేరే రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. అటు మనం ఒక పక్కన యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అయితే కనుక రాటిఫై చేస్తున్నాము. ఆ యొక్క ప్రొవిజన్ని, ఆ యొక్క అబ్లిగేషన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అయితే మన కంట్రీలో వచ్చి పార్లమెంట్ అయితే ఎనెక్ట్ చేశారు. మరి ఇప్పుడు రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి కదా, అందుకని నవ్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. సో ద వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక చెప్పిన పాయింట్ అండి, టు గివ్ ఎఫెక్ట్ టు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఈ యొక్క రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కన్వెన్షన్ ఏదైతే సైన్ చేశామో, సో ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ నౌ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఇట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎర్లియర్ దీనికి సంబంధించి వేరే లా ఉండేదండి డిజేబిలిటీస్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి. దాని పేరు పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. వే బ్యాక్ ఇన్ 1995లోనే మనకి ఏంటి అని అంటే ఈ యొక్క లెజిస్లేషన్ అయితే ఉంది. ఆ తర్వాత 2006లో మనం ఈ కన్వెన్షన్ అయితే కనుక సైన్ చేసాము, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని చెప్పి. అందుకని దానికి అనుగుణంగా మన యొక్క ప్రొవిజన్స్ అన్నీ ఉండాలి అని ఎర్లియర్ యాక్ట్ని రీపీల్ చేసేసి ఈ యొక్క కొత్త యాక్ట్ని రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అని చెప్పేసి అయితే తీసుకొచ్చారండి. So this act replaced the earlier persons with earlier act, that is persons with disabilities act 1995. ఈ యాక్ట్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఏంటి అని అంటే, ఇంతకుముందు ఎర్లియర్ యాక్ట్లో ఓన్లీ 7 డిజేబిలిటీస్ని మాత్రమే ఐడెంటిఫై చేశారండి. అంటే గవర్నమెంట్ దృష్టిలో ఆ డిజేబిలిటీస్ మాత్రమే దీస్ ఆర్ ద రికగ్నైజ్డ్ డిజేబిలిటీస్. సో అలాగే 7 డిజేబిలిటీస్ని మాత్రమే ఐడెంటిఫై చేశారు. కానీ 2016 ద లేటెస్ట్ యాక్ట్ మనం తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క డిజేబిలిటీస్ని మోర్ అండ్ మోర్ బ్రాడన్ అయితే చేశారు. అండ్ దే హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ టు 21. సో దట్ ఏంటి అని అంటే రిమైనింగ్ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వేరే డిజేబిలిటీస్ ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళు, సో వాళ్ళను కూడా మనం ఏంటంటే దీంట్లో రికగ్నైజ్ చేయడానికి అయితే మనకు ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 increased the number of disabilities from 7 to 21. Some of the 7 to 21 ఇక్కడ మనకి ట్వీక్ చేస్తారు. ఇక్కడ ఏం అడుగుతారు అని అంటే కనుక ద నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ కవర్డ్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 to 7 టు హ్యావ్ ఏ ఫోకస్డ్ అప్రోచ్ ఉండడానికి మనకి ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ డిజేబిలిటీస్ అనేటువంటివన్నిటిని కూడా తగ్గించేసి 7 అయితే కనుక చేశారని అడుగుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే 7 to 21కి అయితే ఇంక్రీజ్ చేశారు. దట్స్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్ ద పాయింట్. అండ్ ఐ హ్యావ్ గివెన్ సమ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. సమ్ ఆఫ్ ద డిజేబిలిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఆర్ సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా ఎక్సెట్రా, పర్కిన్సన్స్ డిసీజ్, ఇలాగా రకరకాల డిజేబిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో యూ కెన్ ఫర్దర్ స్టడీ ఆన్ దీస్ 21 డిజేబిలిటీస్. ఈ 21 డిజేబిలిటీస్ ఏమేమి ఉన్నాయో కూడా మీరు ఒక కన్నేసి ఉంచితే కనుక మనకేంటి అని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజేబిలిటీస్ ఈజ్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 అని చెప్పేసి మనకైతే అడగచ్చు. సో జనరల్లీ ఏంటి అని అంటే ఏదైనా ఎప్పుడైనా కొత్త డిజేబిలిటీ కనుక గవర్నమెంట్ మనకి యాడ్ చేసినట్లయితే కనుక మనకి అప్పుడు అది ఇంకా ఇంపార్టెంట్ అవుతుందండి. యూ షుడ్ అండర్స్టాండ్ 7 నుంచి 7 డిజేబిలిటీస్ ఎర్లియర్ యాక్ట్లో ఉండేటువంటివి 21 అయితే రికగ్నైజ్ చేశారు, అంటే ఇంక్రీజ్ చేశారు. సో దట్ నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బీ కవర్డ్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రిజర్వేషన్ని కూడా పెంచడం జరిగిందండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి రిజర్వేషన్ కూడా పెంచడం అయితే జరిగింది. లైక్ ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3% to 4% ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఫ్రమ్ 3% to 5% ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ద గవర్నమెంట్ జాబ్స్లో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అండ్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. లైక్ 1 is from 3 to 4% ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ 3 to 5% ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. దిస్ ఈజ్ అబౌట్ ద యాక్ట్. ఫస్ట్ వీ టాక్డ్ అబౌట్ కన్వెన్షన్. మరి ఆ కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి యాక్ట్ గురించి మాట్లాడుకున్నాము. యాక్ట్ అయిపోయిన తర్వాత డే. సో ప్రపంచం మొత్తం మీదుగా మరి ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్ యొక్క సఫరింగ్స్ గురించి, సో వాళ్ళ గురించి వాళ్ళకి మనం వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి వీ హ్యావ్ టు ప్రొవైడ్ దట్ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దెమ్.
అన్న దాని గురించి మనకేంటి అని అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అని అయితే కనుక మనం సెలబ్రేట్ అయితే చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఆన్ 3rd December ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఈస్ అబ్జర్వ్డ్. ఈ డేని మనం ఏం చేస్తాము, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ టు ప్రమోట్ ద రైట్స్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ ద పీపుల్ విత్ డిజేబిలిటీస్ అట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ద సొసైటీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. At every level of the society, wherever they go, so they have to be seen with respect అనేటువంటిది ఉండాలి. ఇది కల్టివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ డే ఫర్ ద పర్సన్స్ విత్ ద డిజేబిలిటీస్ అని చెప్పేసి మనం అయితే అబ్జర్వ్ అయితే చేస్తాం. సో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఫిలిమ్స్లో కానివ్వండి, లేకపోతే విజువల్ ఆర్ట్స్లో కానివ్వండి, విజువల్ మీడియాలో కానివ్వండి, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ని వాళ్ళ యొక్క రైట్స్ దెబ్బతీసేలాగా వాళ్ళని ప్రొజెక్ట్ చేయడము, వాళ్ళ యొక్క డిగ్నిటీ దెబ్బతినేలాగా చేయడము చేసినట్లయితే కనుక ఆ యొక్క ఫిలిం మేకర్స్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పరిధిలోకి అది రాదు. ఓకే అని సుప్రీంకోర్టు అయితే కనుక ఒక స్టేట్మెంట్ అయితే కనుక ఇచ్చారు. విత్ దట్ స్టేట్మెంట్ మనం ఏంటి అని అంటే కనుక ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నౌ వీ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ ఏంటో చూసాము. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్గా ఉన్నారు అనేటువంటిది అయితే మనం చూడడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో సో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఉంది. Okay, every year on 3rd December we celebrate International Day of Persons with Disabilities is observed. So this day aims to promote the well-being of the people. This is all important points with respect to this article andi. Let's go to the next article. Center ante central government set to tweak ante change the criteria for according the classical language status. మనకి కంట్రీలో కొన్ని లాంగ్వేజెస్కి మనం ఏంటి అని అంటే ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ అనేటువంటి ఒక స్టేటస్ అయితే మనం ఇస్తామండి. అంటే ఇప్పుడు మీకు సైట్స్ తీసుకున్నారనుకోండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వెట్లాండ్స్ తీసుకున్నారనుకోండి, రామ్సర్ సైట్స్, ఇలా వాటి యొక్క రికగ్నిషన్ ఇస్తున్నాం కదా మనము. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఆర్ట్ ఫామ్స్ ఇవి తీసుకున్నారనుకోండి, కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ అంటాం. అలాగే మనకి లాంగ్వేజెస్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే కనుక క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే కనుక మనం ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే మరి కొంత క్రైటీరియా ఉంటుంది కదండి. ప్రతిదానికి ఒక ట్రైబల్ ఏరియాని, ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలి అని అన్నా సో దేర్ విల్ బీ సమ్ క్రైటీరియా, రైట్? ఆ యొక్క క్రైటీరియాని ఇప్పుడు ఏదైతే ఉందో ఆ క్రైటీరియాని ట్వీక్ చేయడానికి అంటే చేంజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక చూస్తోంది అని చెప్తున్నారు. మరాఠీని కూడా మనకి ఏంటి అని అంటే కనుక క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే కనుక దానికి ఇవ్వాలి అనే డిమాండ్స్ అయితే కనుక జరుగుతున్నాయండి. మరాఠీ గురించి ఏంటి అని అంటే ఈవేళ కాదు, గత 10 సంవత్సరాల నుంచి మనకి ఏంటి అని అంటే దాని గురించి డిబేట్ అయితే జరుగుతుంది. ఇంకా యాడ్ అయితే చేయలేదు. దట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీనికి సంబంధించి క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఇన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఈ రికగ్నిషన్ ఒకవేళ ఇస్తే కనుక బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ మనం ఈ ఆర్టికల్లో తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ పాయింట్, the Indian classical language is an umbrella term for the languages of India which have high antiquity and original and the distinct literary heritage. ఏ పర్టికులర్ లాంగ్వేజ్కి అయితే ఒరిజినల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లిటరరీ హెరిటేజ్ యూనిక్ డిస్టింక్ట్గా ఉంటుందో సో అలాంటి లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేసి మనం ఏం చేస్తాము అని అంటే క్లాసికల్ లాంగ్వేజ్ అనేటువంటి స్టేటస్ అయితే ఇస్తాము. మన కంట్రీలో ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ 2024 ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అని అంటే కనుక 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. There are 6 languages that enjoy the classical language status in our country. మరి ఎప్పుడైతే 6 languages ఉంటాయో it is obviously common, right, that you should know about ఏంటి ఏమేమి ఉంటాయి మరి అని చెప్పేసి. They are, first one is Tamil. 2004లోనే మనము తమిళ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే ఇచ్చాము. తర్వాత ఫాలోడ్ బై సాంస్క్రిట్, ఫాలోడ్ బై కన్నడ, ఫాలోడ్ బై తెలుగు, అండ్ దెన్ మలయాళం, అండ్ దెన్ ఒడియా. అంతే అండి. ఏమేంటి, ఫస్ట్ వన్ ఈజ్ తమిళ్, సెకండ్ వన్ ఈజ్ సాంస్క్రిత్, థర్డ్ వన్ ఈజ్ కన్నడ. సో టీఎస్కే. దెన్ వీ హ్యావ్ టీఎంఓ, తెలుగు, మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడియా. ఈ 6 లాంగ్వేజెస్కి మాత్రమే
క్లాసికల్ స్టేటస్ అయితే కనుక మనం ఇవ్వడం జరిగింది, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే కనుక మనం ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ లాంగ్వేజెస్ ఇప్పుడు పైప్ లైన్లో ఉన్నవి మరాఠీ పైప్ లైన్లో ఉంది, బెంగాలీ పైప్ లైన్లో ఉంది. అంటే ఇవి ఇంకా అఫీషియల్గా ఇవ్వలేదు, డిక్లేర్ చేయలేదు. వీటిల్ని కూడా వీటిని కూడా క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయమని ఇక్కడ మహారాష్ట్ర నుంచి అండ్ అట్ ద సేమ్ మరాఠీ విషయంలో అండ్ అట్ ద సేమ్ టైం మనకి వెస్ట్ బెంగాల్ నుంచి బెంగాలీ లాంగ్వేజ్ని కూడా యాడ్ చేయమని చెప్పేసి అక్కడి నుంచి కూడా డిమాండ్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక క్రైటీరియాని అయితే ట్వీక్ చేంజ్ చేస్తాము అని అయితే అంటున్నారు. సో దట్ టు అకామిడేట్ మోర్ అండ్ మోర్ లాంగ్వేజెస్ని అకామిడేట్ చేయడానికి అయితే కనుక అది మనకి ఇదవుతుందన్నమాట. దెన్ సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ దీస్ క్లాసికల్ లాంగ్వేజెస్ మనం ఏవైతే చెప్పామో దీస్ ఆర్ ఆల్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆల్ ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ 8th షెడ్యూల్ ఆర్ నాట్ క్లాసికల్ లాంగ్వేజెస్. ఓన్లీ ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ ద 8th షెడ్యూల్ అన్న విషయం మీకు ఆ పాయింట్ అయితే కనుక తెలియాలి. అండ్ ఏ మినిస్ట్రీ చూసుకుంటుంది ఇదంతా కూడా అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు అయితే చూసుకుంటారు. దే ప్రొవైడ్ ద గైడ్ లైన్స్ రిగార్డింగ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ అవర్ కంట్రీ. సరే, ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని మరి క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి అని అంటే కనుక క్రైటీరియా ఏంటి, ఏం ఫాలో అవ్వాలి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే, సో ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి మీరు తీసుకున్నట్లయితే హై యాంటిక్విటీ ఆఫ్ ఇట్స్ ఎర్లీ టెక్స్ట్స్ ఆర్ రికార్డెడ్ హిస్టరీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1500 to 2000 years. సో దే షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ పాస్ట్. సో ఉండాలటండి కల్చరల్గా దే హ్యావ్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో దానికి ఇట్ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ పాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎర్లీ టెక్స్ట్ అయితే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ బాడీ ఆఫ్ యాన్షియంట్ లిటరేచర్ ఆర్ టెక్స్ట్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్ హెరిటేజ్ బై జనరేషన్స్ ఆఫ్ స్పీకర్స్. సో ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ పీపుల్ యొక్క టెక్స్ట్స్ ఏవైతే ఉంటాయో లిటరేచర్ ఏదైతే ఉంటుందో వాటిల్ని సో దే షుడ్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ వాల్యుబుల్ హెరిటేజ్ కిందన వాళ్ళు అయితే కనుక కన్సిడర్ చేసి ఉండాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే దట్ షుడ్ బి ఒరిజినల్ అండి. ఆ ద లిటరరీ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్కి సంబంధించి అది ఆ లాంగ్వేజ్ నుంచి ఒరిజినల్ అయ్యి ఉండాలి తప్ప వేరే లాంగ్వేజ్ నుంచి ఏంటి అని అంటే ఎటువంటి ఫీచర్స్ని బారో చేసుకుని ఉండకూడదు. సో దే షుడ్ నాట్ బి బారోడ్ ఫ్రమ్ ద అనదర్ స్పీచ్ కమ్యూనిటీ. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ పాయింట్ ఇట్ షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ ద మోడర్న్. ఈవెన్ దో డిస్కంటిన్యూటీస్ ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్. సో బై సీయింగ్ దీస్ క్రైటీరియా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని మనం ఏంటి అని అంటే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే ఇస్తాము. ఎన్ని ఉన్నాయి క్లాసికల్ లాంగ్వేజెస్? ఎస్, 6 లాంగ్వేజెస్ ఆర్ దేర్. ఏవేంటవి మీకు ఆల్రెడీ తెలుసు ఏవేంటవి. సో హియర్ యూ కెన్ సీ దెమ్. సో తమిళ్, సంస్కృత్, కన్నడ, తెలుగు, మలయాళం అండ్ యాజ్ వెల్ యాజ్ ఒడియా. ఓకే, ఇవి మనకి ఏంటి అని అంటే కనుక అఫీషియల్ దీస్ లాంగ్వేజెస్ అనమాట, క్లాసికల్ లాంగ్వేజెస్ అని. క్రైటీరియా ఫర్ డిక్లరింగ్ ద లాంగ్వేజ్ కూడా చూసాం, 4 ఇంపార్టెంట్ క్రైటీరియా పాయింట్స్ కూడా. నౌ కమ్స్ ద బెనిఫిట్స్. ఎందుకు ఒక లాంగ్వేజ్కి మాకు క్లాసికల్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు కంట్రీస్ స్టేట్స్ డిమాండ్ చేస్తున్నాయి? వాట్ ద బెనిఫిట్స్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ విల్ గెట్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేస్తే కనుక వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ చూడండి. వన్స్ ఏ లాంగ్వేజ్ ఈస్ నోటిఫైడ్ అండ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ యాజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్ ద మినిస్ట్రీ ఆఫ్ HRD will provide the certain benefits to it. And first and foremost benefits ఏంటి అని అంటే కనుక 2 major annual international awards for scholars of eminence in the classical Indian languages will be given. So 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయితే కనుక ఇవ్వబడతాయి. అండ్ అలాగే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రమ్ స్టడీస్ ఇన్ క్లాసికల్ లాంగ్వేజెస్ విల్ బి సెటప్. అంటే ఆ పర్టికులర్ క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. దెన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే రికగ్నైజ్ చేస్తారు. సో దట్ ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్లో సో దీనికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ పీపుల్ ఒక నెంబర్ ఆఫ్ చైర్స్ని కూడా ఏంటి అని అంటే కనుక will also be for the classical languages be declared. ఏవైతే డిక్లేర్ చేశారో సో వాటికి ఏంటంటే ప్రొఫెషనల్ చైర్స్ని కూడా అయితే సెటప్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్లాసికల్ లాంగ్వేజెస్.
సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ అప్ టిల్ నౌ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనేటువంటి దాని గురించి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ రెఫ్యూజీ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఇవన్నీ కూడా మనం అయితే చూడడం అయితే జరిగింది. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద సెకండ్ ఆర్టికల్. వాట్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్? సెకండ్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసికల్ లాంగ్వేజెస్. సో ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూసాము. హౌ మెనీ అండి? దేర్ ఆర్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఎవరు డిక్లేర్? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు అయితే టేక్ కేర్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు అయితే కనుక మనకి టేక్ కేర్ అయితే చేస్తారు. ఓకే, 1500 to 2000 ఇయర్స్ యొక్క ఇదైతే ఉండాలి వాళ్ళకి, యాన్షియంట్ పాస్ట్. వాళ్ళకంటూ సెపరేటెడ్ టెక్స్ట్స్ ఉండాలి విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్ హెరిటేజ్ బై ద జనరేషన్స్ ఆఫ్ ద స్పీకర్స్ అయ్యి ఉండాలి. అండ్ దట్ షుడ్ బి అన్ ఒరిజినల్ అండ్ షుడ్ నాట్ బి ఏ బారోడ్ ఫ్రమ్ ద అనదర్ స్పీచ్ కమ్యూనిటీ. అండ్ దెన్ ఫైనల్లీ ఇట్ షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ ద మోడర్న్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనేటువంటిది కూడా మనం చూసాం కదండి. వన్స్ ఏ లాంగ్వేజ్ ఈజ్ నోటిఫైడ్ యాజ్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్, సో ద మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ విల్ డూ ద ఫాలోయింగ్ థింగ్స్. లైక్ వీళ్ళకంటూ ఒక టూ మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ ఆల్సో రిక్వెస్టెడ్ టు స్టార్ట్ విత్ అట్లీస్ట్ ఇన్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ ఏ సెర్టైన్ నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ చైర్స్ ఫర్ దీస్ క్లాసికల్ లాంగ్వేజెస్ సో డిక్లేర్డ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనం ఈ 2 ఆర్టికల్స్ అయితే కనుక చూసాము. లెట్ us go to the next article. Karnataka set up to begin the Navu Manjaru to inculcate social harmony among the students. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఒక న్యూ ఇనిషియేటివ్ని అయితే కనుక తీసుకొచ్చారండి. ఈ యొక్క ఇనిషియేటివ్ని మొన్న 2024-25 సో ద బడ్జెట్లో, స్టేట్ బడ్జెట్లో అయితే కనుక మనకి ఇంట్రడ్యూస్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క ఇనిషియేటివ్ పేరు, ప్రాజెక్ట్ పేరు వచ్చేసి నావు మనుజారు. ఒక్కొక్కసారి యూపీఎస్సీలో మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ఒక్కొక్కసారి స్కోప్ ఉంటుందండి. ఎందుకంటే ఐకానిక్ స్కీమ్స్ ఏవైతే పెడతారో, పెద్ద పెద్ద స్కీమ్స్ which will be the role model, which will be the inspiration to the other states also, so that to implement similar schemes ni implement cheyadaniki alanti schemes manaki ఇంపార్టెంట్ అవుతాయి. అలా అని ఇప్పుడు మనం ప్రతి స్టేట్ ఓపెన్ చేసి స్కీమ్స్ మనం చదవాల్సినటువంటి అవసరం లేదండి. ఏ స్కీమ్ అయితే కనుక ఇలా హెడ్లైన్స్ని ఇచ్చేస్తుందో చూడండి, నావు మనుజారు అని చెప్పేసి సోషల్ హార్మోనీ అమాంగ్ ద స్టూడెంట్స్, కాన్స్టిట్యూషన్లో ఎన్స్ట్రైన్ అయినటువంటి వాల్యూస్ని, సో ది ఈక్వాలిటీ, లిబరిటీ, వీటన్నిటి గురించి పీపుల్కి, కంప్లీట్లీ స్టూడెంట్స్కి నేర్పించాలి అనేటువంటి విషయంలో మనకి ఈ యొక్క నావు మనుజారు క్యాంపెయిన్ అయితే కనుక మనకి చేయడం అయితే జరిగింది. ఈ క్యాంపెయిన్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే కనుక, సో వీళ్ళు ఇక్కడ టైం టేబుల్ అంటే ఎంత వీక్లో 2 పీరియడ్స్ అయితే కనుక 2 hours అయితే దీనికి కన్సిడర్ చేయాలి అని అయితే కనుక చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూసినట్లయితే ఏమేమి డిస్కస్ చేస్తారో చూడండి ఇక్కడ. discussion on the thoughts of social reformers visiting and as well as sharing the information on outbound or local famous places, cottage industries, nuclear and non-nuclear families, elimination of inequality and dialogue on the constitutional values like equality, liberty, fraternity will be the part of the implementation of this particular program. This is known as Navu Manujaru program and project. It is an initiative of the government of Karnataka. This project was announced recently in the state budget of 2024 and as well as 25. It aims to inculcate the values which are enshrined among the children. So could be enshrined, values to be enshrined in the constitution among the children. So children lo constitution lo enshrined అయినటువంటి values గురించి, లిబరిటీ గురించి, ఈక్వాలిటీ గురించి, ఆ యొక్క ఫ్రాటర్నిటీ గురించి, వాటన్నిటి గురించి కూడా మనము టీచ్ చేయాలి అనేటువంటి ఒక నోబెల్ ఇదితోటి మనకి ఒక ఇనిషియేటివ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాని పేరు వచ్చేసి మనకి, సో దిస్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకి నావు మనుజారు. దిస్ ఈస్ ఫ్రమ్ ద కర్ణాటక అండి. సో విత్ రెఫరెన్స్ టు ద నావు మనుజారు స్కీమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ రీసెంట్లీ introduced a new initiative in order to promote the social harmony among the students అని కూడా మనకి అడిగే అవకాశాలు లేకపోలేదు. సో ఒక్కసారి ఒక కన్ను అయితే మనం వేసి ఉంచాలి దాని మీద. Let us go to the next article. Mamata again says no to the sharing the Teesta river water with Bangladesh.
ఫ్రెండ్స్, ఇది మనకి రివర్ వాటర్ డిస్ప్యూట్స్లో భాగంగా మనం అయితే డిస్కస్ చేయాలి. ఇప్పుడు మన యొక్క కంట్రీస్లో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ తోటి కానివ్వండి, ఇక్కడ బంగ్లాదేశ్ తోటి కానివ్వండి, మనమైతే రివర్ వాటర్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మరి రివర్స్ ఎప్పుడైతే ఇలా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కూడా మూవ్ అవుతూ ఉంటాయో ఆ రెండు దేశాల మధ్యన కాన్ఫ్లిక్ట్ అయితే కనుక వస్తుంది. ఆ వాటర్లో ఎవరెవరికి ఎంత రావాలి, మాకు వాటా ఉంది అని చెప్పేసి వస్తుంది. సో దీనికి సంబంధించి లాగే ఇప్పుడు మనకి ఏంటి అంటే తీస్తా వాటర్ అని చెప్పేసి మనకి రివర్ ఉంది, తీస్తా రివర్ అనేటువంటిది. ఈ తీస్తా రివర్ అనేటువంటిది సిక్కింలో మనకైతే అరిజినేట్ అయ్యి వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి ఫ్లో అయ్యి ఫైనల్గా మనకి బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అవుట్ అయితే అయిపోతుందండి. అయితే ఈ యొక్క రివర్స్ని, ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ ఏదైతే ఉందో సో వీటిల్ని మనకి ఏంటంటే బంగ్లాదేశ్కి కూడా షేర్ చేయమని చెప్పేసి మనకి షేక్ హసీనా, సో ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అయితే కనుక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ కానీ మనకి ఈ దీంట్లో సిగ్నిఫికెంట్ ఫ్లో వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్లో అయితే కనుక ఫ్లో అవుతుంది. సో నౌ ద వెస్ట్ బెంగాల్ ఈజ్ అపోజింగ్ దిస్ పర్టికులర్ రివర్ షేరింగ్. సో ఒకవేళ మనం ఏంటంటే బంగ్లాదేశ్కి యొక్క వాటర్స్ని షేర్ చేసినట్లయితే కనుక సో వెస్ట్ బెంగాల్ మొత్తం అల్లాడిపోతుంది, కంప్లీట్గా అల్లాడిపోతుంది. అంటే ఇక్కడ వాటర్ షార్టేజ్ వచ్చేస్తాయి కంప్లీట్గాను అని చెప్పేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది వీళ్ళు. దీనికి సంబంధించి మీకు తీస్తా రివర్ వాటర్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియాలండి. ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే సో ద తీస్తా రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఒక్కొక్కసారి యూపీఎస్సీ కొన్ని క్వశ్చన్స్ ఈజీగా అడగాలి ప్రిలిమ్స్లో అని ఫీల్ అయ్యారనుకోండి, ఇలాంటి సింపుల్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. లైక్ ద తీస్తా రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ చైనా, ఇండియా అండ్ మయన్మార్. ఈ రకంగా అడుగుతారు. మోస్ట్ డెడ్ ఈజీ క్వశ్చన్ అండి, బికాజ్ ఎవ్రీబడి నోస్ ఇట్, రైట్? సో ద తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ అనేటువంటి విషయం. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఫ్లో అవుతున్నటువంటి రివర్ తీస్తా రివర్ ఈజ్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ అండి. ఓకే, థర్డ్ పాయింట్, ఇది మనకి ఎక్కడ అరిజినేట్ అవుతుందంటే కనుక సో ఓకే సో లామో లేక్ ఇన్ ద సిక్కింలో, మనకి సో లామో లేక్ అంటాము. ఈ యొక్క సో లామో లేక్ ఇన్ ద సిక్కింలో మనకైతే కనుక ఇది అరిజినేట్ అవుతుంది అండ్ ఫ్లోస్ టు ద సౌత్ త్రూ వెస్ట్ బెంగాల్ అండ్ దెన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు బంగ్లాదేశ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్కింలో మనకి సో లామో లేక్ అనేటువంటి దగ్గర సిక్కింలో మనకైతే ఇది అరిజినేట్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఇది వెస్ట్ బెంగాల్ అయితే మూవ్ అవుతుంది. వెస్ట్ బెంగాల్ నుంచి మనకి బంగ్లాదేశ్లోకి అయితే వెళ్ళి అక్కడి నుంచి ఫైనల్గా ఇటు డ్రైన్స్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్కి డ్రైన్ అయితే అయిపోతుంది. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ అయితే కనుక నడుస్తుంది. 3 to 4 days బ్యాక్ దీని మీద ఒక ఆర్టికల్ ఎడిటోరియల్ కూడా పబ్లిష్ అయిందండి. సో దేర్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. అక్కడ ఫరక్కా బ్యారేజ్ వాటి గురించి కూడా మనం చూడడం జరిగింది. సో జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకొన్ని పాయింట్స్ కూడా మనకి వేరే మల్టిపుల్ ఆర్టికల్స్లో మీకు నేను ఏంటి అని అంటే మస్ట్ రీడ్ పాయింట్స్ అని చెప్పేసి నేను కొన్ని పెట్టాను. ఈ మస్ట్ రీడ్ పాయింట్స్ ఏంటి అని అంటే ఇవి వేరే ఆర్టికల్స్లో పబ్లిష్ అయినటువంటివండి. సో లైక్ దే మే టాక్ అబౌట్ హెల్సిన్కీ రూల్స్ 1996 అని చెప్పేసి ఉన్నాయి. హెల్సిన్కీ రూల్స్ 1996లో మనకి హెల్సిన్కీ రూల్స్ అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఇవేంటి అని అంటే ఎప్పుడైతే రివర్స్ ఇలా కంట్రీస్ మధ్యన ఫ్లో అవుతూ ఉంటాయో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉండాలి, అందరికీ సరి సమానంగా వాటర్స్ షేర్ అయితే చేసుకోవాలి అంటూ ఈ హెల్సిన్కీ రూల్స్ 1996 మాట్లాడతాయి. సో ఇది మీరు యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో మీకు హెల్సిన్కీ రూల్స్ 1996 ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. దే ఆర్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. లైక్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద డ్రగ్స్. ఇలా మనకి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద రివర్ వాటర్ షేరింగ్. ఇలా రకరకాల ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు రివర్ వాటర్ షేరింగ్ అండి. అండ్ మీరు ఎప్పుడైతే తీస్తా వాటర్ డిస్ప్యూట్స్ కానివ్వండి లేకపోతే ఎనీ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి మెయిన్స్లో మీరు రాసేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క హెల్సిన్కీ రూల్స్ 1996 కూడా మీరు పాయింట్అవుట్ చేస్తే డెఫినెట్గా మీ ఆన్సర్ మనకు వాల్యూ యాడెడ్ పాయింట్ అయితే అవుతుంది. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ మీరు మస్ట్ రీడ్ చదవాల్సింది ఏంటి అని అంటే గంగా వాటర్ ట్రీటీ. మన క్లాసెస్ ఆల్రెడీ చూస్తూ ఉంటుంటే మనం హెల్సిన్కీ రూల్స్ 1996 చూసాము అండ్ అట్ ద సేమ్ టైం గంగా వాటర్ ట్రీటీ కూడా మనం చూడడం అయితే జరిగింది. ఈ యొక్క గంగా వాటర్ ట్రీటీని మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కవర్ చేసామండి. దీన్ని డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే కనుక మనకి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మనం అయితే కవర్ చేయడం అయితే జరిగింది.
గంగా వాటర్ ట్రీటీ ఏంటి, ఎందుకంటే రీసెంట్లీ 30 years పీరియడ్ అయితే కనుక ఎక్స్పైర్ అయిపోతుంది 2026లో. దాని గురించి రెన్యువల్ చేయడానికి ఈ యొక్క గంగా వాటర్ ట్రీటీ అయితే కనుక మనకి సైన్ చేశారు, రెన్యూ అయితే చేస్తున్నారు. దీని గురించి మనం అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ గురించి మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేనైతే చెప్తాను. ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో, మీది ఇది ఫస్ట్ వీడియో మీరు మన ఛానల్లో చూస్తున్నారు అని అంటే కనుక ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ అండి. అండ్ మీరు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసుకోవాలి అని అంటే ఇండస్ వాటర్ ట్రీటీ 1960. సో చూసారా, అంటే రివర్ వాటర్ ట్రీటీస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ ట్రీటీస్ గురించి మీరు తెలుసుకోవాలి. హెల్సింకి రూల్స్ 1996 గురించి తెలియాలి మీకు, గంగా వాటర్ ట్రీటీ గురించి తెలియాలి, ఇండస్ వాటర్ ట్రీటీ 1960 గురించి కూడా మీకు తెలియాలి. ఇండస్ వాటర్ ట్రీటీ కూడా అంటే నేను ఇక్కడ సింపుల్గా మస్ట్ రీడ్ అని ఎందుకు మెన్షన్ చేసి వదిలేశాను అని అంటే ఆల్రెడీ ఈ మూడిటిని కూడా మనం ఇంతకుముందు వీడియోస్లో కవర్ చేయడం అయితే జరిగింది. సో జస్ట్ ఒక రివిజన్ పాయింట్స్ కింద మీకు మనం యాడ్ చేయడానికి మాత్రమే నేను యాడ్ చేశాను. లెట్ us go to the next article. Railway board. Okay, so the railway board's pitch for European system put off the Kavach rollout. సో మనకి ఏంటి అని అంటే కనుక సో రీసెంట్గా చాలా ట్రైన్ యాక్సిడెంట్స్ అయితే మనం చూస్తున్నాము, ట్రైన్ కొలీజన్స్ అయితే మనం చూడడం అయితే జరుగుతుంది కదండి. ఈ యొక్క ట్రైన్ కొలీజన్స్ని అవాయిడ్ చేయడానికి కంప్లీట్లీ మనకేంటి అంటే యాంటీ కొలీజన్ సిస్టమ్ని అయితే కనుక తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ కవచ్ అని చెప్పేసి. సో ఈ యొక్క కవచ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే యాంటీ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అండి. కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అంటే ఇప్పుడు టూ ట్రైన్స్ విచ్ ఆర్ ఎక్విప్డ్ విత్ దిస్ కవచ్ సిస్టమ్తో ఎనేబుల్ చేసి ఉండున్నట్లయితే కనుక ఆ 2 ట్రైన్స్ ఆపోజిట్లో ఒకటే ట్రాక్ మీద వస్తూ ఉంటే కనుక సో దెన్ ఆటోమేటికల్లీ బ్రేక్స్ విల్ బీ అప్లైడ్. వాళ్ళు కొంత థ్రెషోల్డ్ డిస్టెన్స్ కామన్గా వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక వాళ్ళకి ఈ యొక్క ఏదైతే ఉందో లైక్ ఈ ఆ బ్రేకింగ్ అనేటువంటిది ఆటోమేటిక్ సెన్సార్స్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ బ్రేకింగ్ అనేటువంటిది పడిపోతుందండి. సో దట్ ఆ 2 ట్రైన్స్ కూడా సో దే విల్ బి ఇన్ ద సేఫ్ పొజిషన్. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ కవచ్ అనేటువంటిది చాలా స్లో పేస్లో అయితే నడుస్తుంది. అంటే అన్ని ట్రైన్స్లోని ఫాస్ట్గా అయితే ఇంప్లిమెంట్ అయితే చేయట్లేదు. సో వెరీ స్లో పేజ్లో అయితే నడుస్తుంది. ఎందుకు అంటూ అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఎందుకు అని అంటే యూరోపియన్ వాళ్ళ యొక్క కొలీజన్ సిస్టమ్, యాంటీ కొలీజన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఈ మనకున్నటువంటి ప్రాజెక్ట్ కవచ్ని అయితే సైడ్ లైన్ చేసేసారు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారండి ఈ ఆర్టికల్లో మనకి. సో ఓకే చూడండి, దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ థింగ్. ద స్లో రోల్ అవుట్ అక్రాస్ ద ఇండియన్ రైల్వేస్ ఆఫ్ ద కవచ్ ద ఇండిజీనియస్లీ డెవలప్డ్ ట్రైన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టమ్ వాజ్ డ్యూ టు ద రైల్వే బోర్డ్స్ డెసిషన్ టు ఆప్ట్ ఫర్ ఎక్స్పెన్సివ్ యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ ETCS also said. The COVID-19 put a break on this move, subsequently senior officials said in railway. They said that Kavach system despite being extensively tested during the trial runs under the various conditions including on automatic signaling routes and having obtained the highest safety integrity in 2000 itself was not allowed to be deployed quickly for reasons that were not explained. So the original design team was also sidelined after the decision to opt for ETCS, the sources said. So Kavach system అయితే కనుక సైడ్ లైన్ చేసి ETCSని అయితే కనుక మనం ఇంప్లిమెంట్ అయితే చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు అనేటువంటిది ఈ ఆర్టికల్ గురించి మాట్లాడుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ కవచ్, వాట్ ఈస్ కవచ్ సిస్టమ్ ఈజ్ ఆల్ అబౌట్, దాని గురించి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్స్ ఏ క్యాబ్ సిగ్నలింగ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ విత్ యాంటీ కొలీజన్ ఫీచర్స్ డెవలప్డ్ బై ద RDSO అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే కనుక రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ద 3 ఇండియన్ వెండర్స్ అయితే దీన్ని అయితే కనుక డెవలప్ అయితే చేశారండి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ అవర్ నేషనల్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, ATP అంటాం, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కింద సో మనం దీన్ని అయితే కనుక అడాప్ట్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ కవచ్ అయితే మనకి IRISET, ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెలికమ్యూనికేషన్, సికింద్రాబాద్ తెలంగాణలో ఉంది. ఇట్ హోస్ట్స్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద కవచ్ సిస్టమ్. ఈ యొక్క కవచ్ సిస్టమ్కి మనకి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద అయితే కనుక ఇది వర్క్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద కవచ్ సిస్టమ్. కవచ్ సిస్టమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు. ఇలా యూ కెన్ ఎక్స్పెక్ట్ సిమిలర్ క్వశ్చన్స్ అండి ఆన్ దిస్ పర్టికులర్ ఫ్రంట్. Then next go to the next article. Japan and Philippines sign the defense pact amid the China concerns. సో మీరు ఇప్పుడు మ్యాప్లో చూసినట్లయితే కనుక 2 కంట్రీస్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి జపాన్, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫిలిప్పైన్స్. సో జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిప్పైన్స్ మనకి ఏంటి అని అంటే కనుక
ఓకే. సో ద జపాన్ క్యాపిటల్ వచ్చేసి టోక్యో అండి. టోక్యో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్. ఓకే. నో నీడ్ ఆఫ్ కరెన్సీ. సో జపాన్స్ క్యాపిటల్ ఈజ్ టోక్యో అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ఫిలిప్పైన్స్ క్యాపిటల్ వచ్చేసి మనీలా. ఫిలిప్పైన్స్ వచ్చేసి మనకి మనీలా, MANILA, మనీలా. సో ఓకే, కరెన్సీస్ అయితే కనుక మనకు అడగరు, క్యాపిటల్స్ విల్ బి సఫిషియంట్ అట్లీస్ట్. ఓకే. అయితే ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక జపాన్ని అండ్ అట్ ద సేమ్ టైం రెండో కంట్రీ వచ్చేసి ఫిలిప్పైన్స్. ఈ రెండు కంట్రీస్ కలిసి ఏం చేశారంట, ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ని అయితే కనుక పెట్టుకున్నారండి. ఒక మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ని అయితే కనుక మనకి సైన్ చేయడం అయితే జరిగింది. బికాస్ ఆఫ్ ద థ్రెట్స్ ఫ్రమ్ ద చైనా. ఈ యొక్క చైనా యొక్క థ్రెట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలిప్పైన్స్ అయితే కనుక ఈ ప్యాక్ట్ అయితే పెట్టుకున్నారు. అదే పాయింట్ చూడండి. జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ సైన్డ్ ఏ కీ defense pact on Monday allows the deployment of Japanese forces for joint trials in the Southeast Asian nation that came under the brutal Japanese occupation in the Second World War, but is now building an alliance with Tokyo as both face an increasingly assertive China. So they are basically saying that during the time of Second World War, so there happened a conflict between the Japan and as well as the Philippines, but now they both are coming together. సో ఓకే, బికాస్ టు కౌంటర్ ద చైనా. సో చైనా నుంచి మనకి ఏంటి అని అంటే కొంచెం ఒక ప్రొటెక్షన్ మెజర్ కింద వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అయితే కనుక చేసుకున్నారు. ఆ ప్యాక్ట్ పేరు వచ్చేసి రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ అండి. రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్, RAA, రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్, విచ్ సిమిలర్లీ అలౌస్ ద ఫిలిపినో ఫోర్సెస్ టు ఎంటర్ జపాన్ ఫర్ ద జాయింట్ కాంబాట్ ట్రైనింగ్ వాజ్ సైన్డ్ బై ఫిలిప్పైన్స్ డిఫెన్స్ సెక్రటరీ. నేమ్ అవసరం లేదు అండ్ జాపనీస్ ఫారెన్ మినిస్టర్ అవసరం లేదు, ఎవరెవరు ఏంటి అన్నది. It would take effect after ratification by their country's legislatures. Serious concern over the dangerous actions by China in the Second Thomas Shoal, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ద సైన్ ఆఫ్ ఏ కాన్ఫ్రంటేషన్ బిట్వీన్ చైనా అండ్ ఫిలిప్పైన్స్ ఇన్ ద సౌత్ చైనా సీ. ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే సౌత్ చైనా సీ డిస్ప్యూట్కి సంబంధించినటువంటి గొడవలు అండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఏంటి అని అంటే సో చైనా యొక్క ప్రజెన్స్ని, ఈ యొక్క మెరిటైమ్ సౌత్ చైనా సీ అండ్ ఈస్ట్ చైనా సీలో ఈ యొక్క చైనా యొక్క ప్రజెన్స్ని కౌంటర్ చేయడానికి అండ్ రిపీటెడ్ అటాక్స్ని అయితే క్యారీ అవుట్ చేస్తుంది చైనా. వాటిని కౌంటర్ చేయడానికి సెల్ఫ్ డిఫెన్స్ కింద మనకి ఏంటంటే ఫిలిప్పైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జపాన్ వాళ్ళు ఈ యొక్క రెసిప్రోకల్ అగ్రిమెంట్, యాక్సెస్ అగ్రిమెంట్ని అయితే కనుక మనకి సైన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఎవరు ఏ కంట్రీస్ అయితే సైన్ చేసుకున్నారు ఈ ప్యాక్ట్ని అనేటువంటి విషయాలు అయితే మనకు అడుగుతారు. యూ కెన్ సీ జపాన్ అండ్ ఫిలిప్పైన్స్ సైన్డ్ ఏ కీ డిఫెన్స్ ప్యాక్ట్ విచ్ అలౌస్ ఫర్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ద జాపనీస్ ఫోర్సెస్ ఫర్ జాయింట్ డ్రిల్స్. ద రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ సిమిలర్లీ అలౌస్ ద ఫిలిపినో ఫోర్సెస్ టు ఎంటర్ ద జపాన్ టు కాంబాట్ ద ట్రైనింగ్, టు జాయిన్ ఫర్ ద జాయింట్ కాంబాట్ ట్రైనింగ్. సో ఈ టూ కంట్రీస్ కూడా ఏంటి అని అంటే ఏ టూ కంట్రీస్ ఫిలిప్పైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్, రెండు దేశాలు కూడా ఏంటి అని అంటే కనుక సో జాయింట్ కాంబాట్ ట్రైనింగ్ని పెర్ఫార్మ్ చేయడానికి జాపనీస్ ఫోర్సెస్ వచ్చేసి మనకి ఫిలిప్పైన్స్ ఫోర్సెస్ వచ్చేసి జపాన్ సో అయితే వస్తూ ఉంటారు. సో దీని ద్వారా మనకి జాయింట్ కాంబాట్ ట్రైనింగ్ అనేటువంటిది చేయొచ్చు అనేటువంటిది వీళ్ళ ఆలోచన. అందుకని ప్యాక్ట్ అయితే సైన్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు మా క్లాసెస్ అయితే మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ అనాలిసిస్ అయితే మీకు అర్థమవుతుంది అని అనుకుంటానండి ఫ్రెండ్స్ నేను. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ అండి. సో మనము ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ని మీరైతే కనుక కన్సిస్టెంట్గా చేసినట్లయితే కనుక 50% ఆఫ్ ద questions you can definitely answer from the exam point of view. But the other 50% మనకి యూపీఎస్సీ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని అంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 50% హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఆల్రెడీ కవర్ చేసేసుకుంటున్నాం చాలా వరకు ఆర్టికల్స్ అన్నిటినీ కూడా. మరి ద రెస్ట్ అదర్ 50% ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మనం ఆర్టికల్స్ని కవర్ చేయడానికి మనం దేని మీద డిపెండ్ అవుతున్నామంటే నౌ వీ హ్యావ్ బ్రాట్ అప్ ఏ న్యూ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఇట్ మే నాట్ బి న్యూ ఇనిషియేటివ్ అండి, ఇట్స్ ఆల్రెడీ కంటిన్యూస్ ఇనిషియేటివ్, ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఇనిషియేటివ్. నేను మీకు ఇందాక చెప్పాను కదా గంగా వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతూ ఇది మనం డైలీ లైవ్ సిఏ క్లాసులో డిస్కస్ చేశాము అని చెప్పి. దిస్ ఈజ్ వాట్ ద కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అండి. ఈ యొక్క కాంప్రిహెన్సివ్ కోర్స్లో మనం ఏం చేస్తామంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి యొక్క వెబ్సైట్స్లో పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటినీ కూడా మనము పిక్ చేసుకుని ఇక్కడైతే వాటి గురించి డీటెయిల్డ్ డిస్కషన్ అయితే కనుక చేస్తాము. ఓకే.
ఓకేనండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కోర్స్ ఈస్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి మీకు. డైలీ లైవ్ క్లాసెస్. ఐ విల్ బి ద ఇన్స్ట్రక్టర్. నేనే మీకు అయితే కనుక చెప్తాను. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఆ ప్లాట్ఫామ్లో అయితే కనుక అడగచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డైలీ క్లాసెస్ తీసుకోవడంతో పాటుగా మనం ఏంటంటే డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తామండి ఫర్ యువర్ రెఫరెన్స్. అండ్ అట్ ద సేమ్ టైం వీ విల్ ఆల్సో ప్రొవైడ్ ద క్లాస్ నోట్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం ఎలా అయితే రాస్తున్నామో మనకి డైలీ లైవ్ క్లాసెస్లో కూడా మనకి నోట్స్ అయితే అలాగే ఉంటుంది. లెట్ మీ షో యూ సమ్ స్మాల్ శాంపుల్ సో దట్ ఐ హోప్ యూ కెన్ గెట్ సమ్ అండర్స్టాండింగ్ హౌ ఇట్ విల్ బి అనేటువంటిది. ఎస్, డైలీ సిఏ. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డైలీ సిఏ క్లాస్. మనం ఏంటి అని అంటే నేను లాస్ట్లో క్లాస్ అయిపోయిన తర్వాత క్విజ్ క్వశ్చన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ రకంగానే మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో దట్ అది మీకు అక్కడికక్కడే మనకి క్లియర్ అయిపోయేలాగా టాపిక్ అనేటువంటిది. ఇక్కడ మనం ఏంటి అని అంటే గ్రేట్ అండమాన్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేసాము. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ అన్నది. అండ్ అట్ ద సేమ్ టైం మనం వచ్చేసి ఇంకేం డిస్కస్ చేసాము అని అంటే కనుక, సో జస్ట్ ఏ మినిట్. ఎస్ వీ టాక్డ్ అబౌట్ ద HFMD డిసీజ్ అని చెప్పేసి, హ్యాండ్, ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ అంటారు. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ అట్ ద ప్రాజెక్ట్ PARI అనేటువంటి ప్రాజెక్ట్ని అయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు అయితే లాంచ్ చేశారు రీసెంట్గా. దీని గురించి మనం డిస్కస్ చేసామండి. జూనోటిక్ డిసీజెస్, నాన్ జూనోటిక్ డిసీజెస్, వరల్డ్ జూనోసిస్ డే అని చెప్పి రీసెంట్గా అయితే మనం అబ్జర్వ్ చేసుకున్నాము. సో దాని గురించి కూడా మనం అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ. అండ్ ఫస్ట్ ముందు ఎజెండా అయితే మనం రాసుకుంటాం. అసలు ఇక్కడ మనం ఎలా రాస్తున్నామో అయితే హిందూ న్యూస్ అనాలిసిస్లో ఎజెండా ఆఫ్ ద ఆర్టికల్స్ ఏం డిస్కస్ చేస్తాము అనేది ముందు ఎలా తెలుసుకుంటున్నాము, అవి కూడా మనం ఇక్కడ కూడా అలాగే మనము ఫస్ట్ రాసి వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కమ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్. ఓకే, కమింగ్ బ్యాక్ అగైన్. ఎస్, సో మీకు ఇయర్లీ కంపైలేషన్ అండ్ ద మంత్లీ క్విజెస్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఇవ్వబడుతుందండి. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ కింద మనము 5,000 రూపీస్కి దీన్ని అయితే ఆఫర్ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. ఇది 5,000 పర్ మంత్ లేకపోతే 5,000 పర్ 3 months కాదండి. ఇట్ ఈజ్ ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే. అండ్ దిస్ ఈజ్ ఫర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇది మీకు 5,000 రూపీస్ మీరు ఓన్లీ ఒక్కసారి మాత్రమే పే చేస్తారు. దిస్ వాజ్ ఫర్ యువర్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక ఈ యొక్క కోర్స్ అయితే కనుక వస్తుంది. సో ఐ విల్ బి యువర్ ఇన్స్ట్రక్టర్. మీరు UPSC వరల్డ్లో ఉందాము అన్నంత కాలం వరకు కూడా మీరు ఈ కోర్స్ని అయితే కనుక మీరు అటెండ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి ఏంటి అని అంటే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాల్ చేసినట్లయితే మా యొక్క టీం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా. ఎస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోర్స్ ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా మీకు ఏంటంటే బిగినర్ అయినా లేకపోతే మీరు కరెంట్ అఫైర్స్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ యూస్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఒక ప్లాట్ఫామ్ అయితే మీకు అవుతుంది. అండ్ ఇది మీకు బైలింగ్యువల్లోనే ఉంటుంది. చాలామంది అడిగారండి ఇది ఓన్లీ ఇంగ్లీష్లో చెప్తారా లేకపోతే ఏంటి అని చెప్పేసి. లేదండి, ఇది మనకి బైలింగ్యువల్లో ఉంటుంది. బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ ఇన్ కాంబినేషన్లో మనం అయితే కనుక క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. దెన్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ వన్ అదర్ ఇంపార్టెంట్ కోర్స్ అండి. ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, కంప్లీట్లీ జీరో UPSC వరల్డ్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారు, కానీ మీకు డైరెక్షన్ లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు బేసిక్స్ బిల్డ్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ హౌ ద NCERTs, ద బేసిక్స్ అనేటువంటివి మనకి NCERT ఫౌండేషన్ ద్వారా మనకైతే బిల్డ్ అవుతాయి. సో రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ NCERTs ఇన్ UPSC ప్రిపరేషన్ వీ కమ్ అప్ విత్ దిస్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ NCERT ఫౌండేషన్ కోర్స్ అండి. ఇక్కడ మనము క్లాసెస్ 6th to 12th క్లాసెస్ వరకు మనకి ఏంటి అని అంటే కనుక క్లాసెస్ అయితే ఉంటాయి మనకి NCERT ఫౌండేషన్ కోర్స్లో. సో మీరైతే కనుక నేర్చుకోవచ్చు. ఫీ వచ్చేసి మీకు 10,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నామండి. 5,000 రూపీస్కి మీకు అయితే కనుక ప్రొవైడ్ చేయబడుతుంది ఇది యాజ్ ఎ డిస్కౌంట్ కింద. సో ఒక పక్కన NCERT ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీరు ఇప్పుడు ఇది చూసినట్లయితే కనుక కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్కి మీకు 5,000 రూపీస్ పడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ NCERT ఫౌండేషన్
కోర్స్కి మీకు 5,000 రూపీస్ పడుతుంది. వాట్ మై రికమెండేషన్ ఈస్ యూ కెన్ టేక్ బోత్ ద కోర్సెస్ సో దట్ ఒక పక్కన మీకు బేసిక్స్ కవర్ అయిపోతూ ఉంటాయి అండ్ ఒక పక్కన మీరు డైనమిక్ కంటెంట్ కూడా యూ మే స్టే రిలవెంట్. సో ఓకే, అయితే ఈ యొక్క 2 కోర్సెస్ ఎవరైతే తీసుకుంటారో వీ విల్ బీ ఛార్జింగ్ ఓన్లీ 8,000 రూపీస్ ఫర్ దెమ్ ఫ్రెండ్స్. సో అంటే 2,000 రూపీస్ మనం డిస్కౌంట్ ఇచ్చి ఈ 2 కోర్సెస్కి కలిపి 8,000 రూపీస్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 2 కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తాయి. ఇవి ఒకటి లైవ్ క్లాసెస్, ఒకటి మనకి ఇంకొకటి ఫౌండేషన్ కోర్సు మనకి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఆ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్ వేయండి. లెట్ us go to the next one. Cannot force the accused to share the Google Map pin. ఇప్పుడు రీసెంట్గా ఒక ట్రెండ్ నడుస్తుందండి. ఈ ట్రెండ్ ఏంటంటే సో కోర్ట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే సో బెయిల్స్ ఇస్తూ ఉంటారు కదా, బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ గురించి. ఇవన్నీ కూడా మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం నిన్నటి వీడియోలో. అయితే ఈ బెయిల్ ఇచ్చి ఏం చేస్తున్నారు అని అంటే అందులో బెయిల్ కండిషన్ కింద ఏం చెప్తున్నారంటే ఎవరైతే అక్యూజ్డ్ బెయిల్ మీద బయటికి వస్తారో వాళ్ళ యొక్క గూగుల్ లైవ్ లొకేషన్ని వాళ్ళ యొక్క కరస్పాండింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి షేర్ చేయాలి. వాళ్ళ యొక్క గూగుల్ లైవ్ లొకేషన్ ఏదైతే ఉంటుందో సో అది వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ కేసుని టేకప్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి షేర్ చేయాలట. సో దట్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, తన యొక్క మూమెంట్ అంతటిని కూడా ఏంటి అని అంటే కనుక ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటాడు. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమంటోంది అని అంటే దిస్ ఈజ్ నో, ఇట్ షుడ్ నాట్ బి డన్ లైక్ దిస్ అని అయితే చెప్తున్నారు. వై? బికాస్ ఇట్ వైలేట్స్ ద ప్రైవసీ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్. సి హౌ మనం ఎంత ఇదిగా ఎంత లిబరల్గా ఆలోచిస్తాము. ఈవెన్ ఫర్ ద అక్యూజ్డ్ పీపుల్ యాజ్ వెల్ వీ ట్రై టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్ అండి. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, యూ షుడ్ అండర్స్టాండ్. ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే హెల్డ్ దాట్ రిక్వైరింగ్ an accused to share his or her Google location pin with investigation officer to facilitate the tracking of movement is a violation of the right to privacy. Right to privacy is a fundamental right? Now they said that a condition for bail should not defeat the very purpose of the granting of bail. There cannot be a bail condition defeating the purpose of the bail. We have said Google pin cannot be used as a condition. The police cannot peep into the private life of an accused who is on the bail. The verdict came into an appeal filed by Frank Wittes, who is an accused in a drugs case challenging a Delhi High Court mandating him to share his Google Map location with the probe officer as a condition for his bail. So ఢిల్లీ హైకోర్టు అయితే కనుక రీసెంట్గా ఈ యొక్క ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క డ్రగ్స్ కేసులో ఒక ఫ్రాంక్ విటూస్ అనేటువంటి ఒక పర్సన్కి అయితే కనుక ఇచ్చారట. సో దిస్ పర్టికులర్ పర్సన్ సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేశారు. ఏమని, నా యొక్క లైవ్ లొకేషన్ అయితే కనుక ట్రాక్ చేయమని చెప్పేసి ఇవ్వమని అయితే కనుక షేర్ చేయమని అయితే చెప్తున్నారు. సో దీన్ని మనకేంటి అని అంటే కనుక సో దిస్ ఈజ్ వెరీ ఆపోజిట్ టు ద ప్రైవసీ. ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ప్రైవసీ ఏదైతే ఉంటుందో అది దెబ్బతీసేలా ఉంటుంది. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అనేటువంటిది మొన్నే మనం ఫండమెంటల్ రైట్స్ కూడా డిక్లేర్ చేసాము అని సో సుప్రీంకోర్టు సో దాన్ని ఏం చేశారు అని అంటే దే హెల్డ్ దట్ ఇట్ కెనాట్ బి డన్ లైక్ దిస్ అని అయితే కనుక సుప్రీంకోర్టు చెప్పారండి. సుప్రీంకోర్టు హెల్డ్ దట్ రిక్వైరింగ్ అక్యూజ్డ్ టు షేర్ హిజ్ ఆర్ హెర్ లొకేషన్ పిన్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు ఫెసిలిటేట్ ద ట్రాకింగ్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ రైట్ టు ప్రైవసీ. ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ మీకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక రైట్ టు ప్రైవసీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇట్ ఈస్ అన్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది ఈవెన్ మొన్న మనకి యూపీఎస్సీలో అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ అని 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే అడిగారు. ఇంకొక వాల్యూ యాడెడ్ పాయింట్ అయితే మీరు తెలుసుకోవాలండి. బికాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ ఫ్రెండ్స్. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు మెయింటైన్ దిస్. డెఫినెట్లీ ఇంతే క్వాలిటీ తోటి మనం ఇంతే సింప్లిఫైడ్ వెర్షన్లో అయితే డిస్కస్ అయితే మనం చేస్తామండి. సో ఇట్ క్లియర్లీ షోస్ మీ దట్ యు ఆర్ విత్ మీ
అందుకని ఇంకొక వాల్యూ యాడెడ్ పాయింట్ని కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేయాలి అని ఫీల్ అయ్యాను. ఇక్కడ రైట్ టు ప్రైవసీ గురించి మొన్న ఏదైతే డిస్కషన్ జరిగిందో అలాగే మరొక కాంటెక్స్ట్లో మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పారు అని అంటే ద ఇండియన్ సిటిజన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ ఏ రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని అయితే కనుక ఇది కూడా ఫండమెంటల్ రైట్లో భాగమే అని సుప్రీంకోర్టు అయితే రీసెంట్గా అయితే ఈ యొక్క రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అయితే చెప్పిందండి. విత్ the ambit of fundamental rights. Its source is from the article number 14 and as well as article number 21 of the constitution. Article number 14 is right to equality. Article 21 is right to life. So these are the two important articles. So ikkada meeku తెలియాల్సింది ఏంటంటే right to privacy comes under ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మనకి ఏ కేసులో చెప్పారు? కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసి రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి దాన్ని కూడా ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేశారు. ఇది రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పబడడం జరిగింది. అండ్ షేరింగ్ ఆఫ్ ఏ గూగుల్ పిన్ లైవ్ లొకేషన్ పంపించడం అనేటువంటిది, ట్రాక్ చేయడం అనేటువంటిది ఆ పర్టికులర్ అక్యూజ్డ్ పీపుల్ ఎవరైతే బెయిల్ మీద ఉంటారో వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ చేసినట్టు, వాళ్ళ యొక్క ప్రైవసీని వైలేట్ చేసినట్టు అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే దీని గురించి స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అయితే తెలియాలి. Yes, that's it friends. And now comes the last portion of the today's session, indigenous HPV vaccine, the rhetoric and the reality అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయిందండి. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని అర్థం అండి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఓకే, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ యొక్క హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఏం కాజ్ చేస్తుంది అని అంటే కనుక లైక్ సర్వైకల్ క్యాన్సర్. ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ మెయిన్లీ విమెన్ అయితే కనుక ఎక్కువ ఎఫెక్ట్ అయితే కనుక చేస్తుంది. అండ్ ఇట్ మే లీడ్ టు ఈవెన్ డెత్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆల్సో. సో ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ గురించి, దీని గురించి మనకి హెచ్పివి వ్యాక్సిన్ అని చెప్పేసి ఉంది. మనకి హెచ్పివి వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఏంటంటే దే బ్రాట్ అప్ దిస్ పర్టికులర్ వ్యాక్సిన్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పీపుల్ హ్యావ్ బ్రాట్ అప్ దిస్ పర్టికులర్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి దిస్ ఈజ్ వాట్ ఈజ్, లెట్ మీ షో యూ దట్ పర్టికులర్. ఎస్, ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్డ్ సెర్వావాక్ అనేటువంటిది వీళ్ళ యొక్క సెర్వావాక్ అనేటువంటిది ఇండిజినియస్ వ్యాక్సిన్ మనకైతే కనుక ప్రొడ్యూస్ అయితే చేశారు. ఈ పాయింట్స్ని ఆధారం చేసుకుని ఇవాళ ఎడిటోరియల్ అండి దీని గురించి అయితే మాట్లాడుతున్నారు. సో ఈ ఆథర్ ఇక్కడ మనకి ఏంటంటే రకరకాల పాయింట్స్ని అయితే కనుక మాట్లాడారు. ఈ పాయింట్స్కి సంబంధించిన విషయాలు మనం చూసినట్లయితే అండ్ హీ హ్యాస్ ఆల్సో మేడ్ సమ్ రికమెండేషన్స్ ఆల్సో. దే హ్యావ్ మేడ్ సమ్ రికమెండేషన్స్ ఆల్సో. కొన్ని రికమెండేషన్స్ కూడా చేశారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్గా మీరు చూసినట్లయితే కనుక ద పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ బై ద హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ ఇన్ అవర్ కంట్రీ. హెచ్పివి వైరస్ ఈజ్ ఎ కామన్ వైరస్ that affects nearly all the sexually active individuals, often without any symptoms. Cervical cancer ranks the second most common cancer among the Indian women. So cervical cancer is ranking the second most cancer అండి. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఆథర్ ఏం చెప్తున్నారంటే చాలా విషయాల గురించి అయితే మాట్లాడారు ఇక్కడ. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు పారాగ్రాఫ్ చూసినట్లయితే కనుక The India's public health sphere was a subject recently to a one-sided discourse on how vaccination against the HPV prevents the cervical cancer and consequent death. ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో సో దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మనకైతే మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. లైక్ హౌ ద వ్యాక్సినేషన్ అగెన్స్ట్ ద హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హెచ్పివి విల్ ప్రివెంట్ ద సర్వైకల్ క్యాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సిక్వెంట్ డెత్ అంటూ క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ బియాండ్ డౌట్ దట్ హెచ్పివి కాజెస్ cervical cancer, as only a couple of strains out of 200 strains that infect humans are somehow associated with the precancerous lesions. Most of the women who die of cervical cancer are HPV positive, but most of the men and women who are HPV positive do not get virus induced cancer, let alone die because of due to it. సో చాలామందికి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హెచ్పివి వల్లే చనిపోవట్లేదు. హెచ్పివి వ్యాక్సిన్ మనకి ఏంటి అని అంటే
అంత ఇదైతే అవసరమైతే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. ద పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ అండ్ IARC హ్యావ్ అక్నాలెడ్జ్డ్ దట్ ద డిక్లైనింగ్ ట్రెండ్స్ ఆఫ్ cervical cancer prevalence in India and the globe regardless of the vaccine coverage or efficacy. Therefore, the timing of the overzealous push for universal vaccination of the girls against HPV does some serious injustice to the more justifiable selective vaccination of high-risk groups, considering it's a sexual transmission unlike airborne, waterborne or contagious diseases. సో ఇక్కడ ఆథర్ మనకి ఏం పాయింట్అవుట్ చేస్తున్నారంటే, 2 ఇంపార్టెంట్ స్టడీస్ని పాయింట్అవుట్ చేస్తూ ఆర్గ్యూ చేస్తూ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క HPV కేసెస్ ఏవైతే ఉన్నాయో నౌ దే ఆర్ యాక్చువల్లీ డిక్లైనింగ్. సో తగ్గుతున్నాయి ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అక్రాస్ ద గ్లోబ్. కానీ ఆన్ ద అదర్ సైడ్ సో దెర్ ఈస్ అన్ ఓవర్ జెలస్ పుష్ అయితే కనుక యూనివర్సల్ వ్యాక్సినేషన్ మొత్తం అందరి గర్ల్స్ అందరికీ కూడా ఈ యొక్క యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఆఫ్ ఆల్ ద గర్ల్స్ ఎగెన్స్ట్ ద HPV అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. An extremely important Western assumption behind targeting the pre-puberty girls for this vaccine is that teenage girls are often indulging in the promiscuous physical relations and becoming the carriers of the virus as a huge risk factor for the entire adult population. ఈ యొక్క వ్యాక్సిన్ ఇంతలా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇన్ ద వెస్ట్రన్ అజంప్షన్ ఏంటి అని అంటే, లైక్ పర్టికులర్లీ దీస్ గర్ల్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు లైక్ దే ఆర్ లైక్ ఇండల్జింగ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఫిజికల్ రిలేషన్స్ వల్ల, బికాజ్ త్రూ ద సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఆల్సో మనకి ఏంటి అని అంటే ఈ డిసీజ్ అయితే కనుక ట్రాన్స్మిట్ అవుతుంది. సో దాని వలన ఎంటైర్ అడల్ట్ పాపులేషన్ అయితే దెబ్బతింటున్నారు అని అయితే మనకి ఇక్కడ ఆథర్ పాయింట్అవుట్ చేస్తూ, అందుకని ఈ యొక్క ఇదిలో మనకి ఈ యొక్క వ్యాక్సిన్ అయితే కనుక ఇంతలా ప్రమోట్ చేయడం అయితే జరుగుతోంది అని చెప్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ద టైమింగ్ ఆఫ్ ద సో వెన్ అట్ ఏ టైమ్ వెన్ ఇట్ ఈస్ డిక్లైనింగ్, సో ద టైమింగ్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఇంత పుష్ ఇవ్వాల్సినటువంటి టైమింగ్, జస్ట్ ఏ మినిట్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఈస్ టైమింగ్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ప్రైజింగ్. సో దానికి పెట్టినటువంటి ప్రైజింగ్. ప్రమోషన్, ద థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రమోటింగ్ దట్ పర్టికులర్ వ్యాక్సిన్, ప్రమోషన్. The Serum Institute of India developed the Cervavac and promoted it as an indigenous and affordable vaccine. It is pertinent to ask why it took nearly 2 decades for the indigenous vaccine after the introduction of a patent HPV vaccine in the USA, Australia and elsewhere. ఓకే, ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ ఇంకా వేటి విషయాల గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక, ఎర్లియర్ ఎలా ఉండేది అని అంటే కనుక ఈ యొక్క వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎర్లియర్ ఎలా ఉండేది అని అంటే, సో చారిటబుల్ ఆర్ ఏ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విత్ యూనివర్సల్ షేరింగ్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఆర్ టెక్నిక్స్ అండ్ లిటిల్ ఆర్ నో ప్లేస్ ఫర్ పేటెంటింగ్ ఆఫ్ ద వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ విషయానికి వచ్చేసరికి ఎర్లియర్ ఎలా ఉండేది అని అంటే కనుక చారిటబుల్ ఆర్గనైజేషన్స్ లేదా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళే రీసెర్చ్ని అయితే క్యారీ అవుట్ చేసి, సో ఎవరు రీసెర్చ్ చేసినా కూడా అది యూనివర్సల్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకునేవాళ్ళు. సో మిగతా వాళ్ళు కూడా షేర్ చేసుకుని ఆ రీసెర్చ్ని దాని ద్వారా బెనిఫిట్ పొంది వీళ్ళు ఏం చేసేవారు అని అంటే కనుక ఆ యొక్క వ్యాక్సిన్ని ఫర్ ద కామన్ గుడ్ యూస్ చేసుకునేవారు. అంటే అప్పట్లో వ్యాక్సిన్స్కి పేటెంటింగ్ అనేటువంటి కాన్సెప్టే లేదు అసలు. సో బట్ కానీ రాను ఏమైపోయింది అని అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు నౌ దే బ్రాట్ అప్ సంథింగ్ కాల్డ్ పేటెంటింగ్ సిస్టమ్. The whole scenario changed with the amendment of the US Patent Act in 1980s, allowing the patenting of the genetically modified organisms and life processes, and the introduction of the Bayh-Dole Act to legalize the publicly funded scientists setting up companies. With the eventual globalization of the US patent laws through the World Trade Organization అగ్రిమెంట్ ఆన్ ట్రిప్స్ అంటారండి. సిన్స్ 1995 వ్యాక్సిన్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ చేంజ్డ్ డ్రాస్టికల్లీ. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్, ఇంతకుముందు ఉన్నటువంటి పబ్లిక్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండర్లో ఉండేటువంటిది కంప్లీట్లీ అది ప్రైవేట్ సెక్టార్ అండర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు వ్యాక్సిన్ డెవలప్మెంట్ అండ్ పేటెంటింగ్ ఇట్ అండ్ దాన్ని మోనోపోలీ చేసేయడం అనేటువంటి కాన్సెప్ట్ ట్రెండ్ అయితే కనుక నడుస్తోంది అని మనకి ఇక్కడ ఆథర్ అయితే ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారండి. ఇదిగో చూడండి, దిస్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ద చేంజ్ ఆఫ్ హ్యాండ్స్ in the vaccine development and production from the public to private sector the world over, aided by politics of liberalization and globalization. This was elaborated by William Muraskin in his book The Politics of International Health అనేటువంటి బుక్లో దీని గురించి అయితే కనుక మెన్షన్ చేశారు.
okay, developed under these new innovation conditions was the first vaccine for cervical cancer marketed as so the Gardasil by Merck and Cervarix by the GlaxoSmithKline globally. సో దీని మూలాన దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వ్యాక్సిన్స్కి సంబంధించి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అయితే కనుక మనకి ఆథర్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారు, ఎర్లియర్ ఈ యొక్క వ్యాక్సిన్ కంట్రోల్ అంతా కూడా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్లీ ఫండెడ్ అండర్లో ఉండేది. బట్ రాను అది ఏమైపోయింది, పేటెంటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే వీటికి ఇంట్రడ్యూస్ చేశారో, సో నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ గాన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ మనీ ఇన్ టు దాట్ అండ్ దే ఆర్ పేటెంటింగ్ ఇట్ అండ్ గెటింగ్ ద ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈ యొక్క వ్యాక్సిన్స్ని మిగతా వాళ్ళకి షేరింగ్ అనేటువంటిది కూడా చేయట్లేదు అని మనకి ఇక్కడ ఆథర్ అయితే కనుక దీని గురించి ఆర్గ్యూ చేస్తున్నారండి. అండ్ అలాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ప్రయర్ టు డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్ అండ్ ద డొమెస్టిక్ వ్యాక్సిన్స్ మనం ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటి యొక్క హై ప్రైజింగ్ ఈజ్ అ సెకండ్ ఇంపార్టెంట్ డైమెన్షన్ దట్ ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పాయింట్ చూడండి. Prior to the domestically manufactured vaccine, two prominent multinational like Gardasil and Cervarix, they were sold in India for 4,000 rupees a dose. Even at about half that price, a domestically manufactured vaccine in the private market remains largely unaffordable, keeping the vaccine out of reach for a large section of the target. What is even more worrisome is unreasonable pricing strategy itself, as the price does not truly reflect the production costs. సో ఏవైతే వ్యాక్సిన్స్ని డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ చేశారో కూడా అవి కూడా ఏంటి అని అంటే కనుక అన్రియలిస్టిక్ ప్రైజెస్ అయితే కనుక పెడుతున్నారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్స్ కూడా అంత అయితే వాళ్ళకి పడలేదు. దే ఆర్ నాట్ ఈవెన్ రిఫ్లెక్టింగ్, అంటే ప్రాఫిట్ మార్జిన్నే చూసుకుంటూ సో లో ఇన్పుట్ కాస్ట్స్ ఉన్నా కూడా సో ద పీపుల్కి హై ఎక్స్పెన్సివ్ ఇదైతే కనుక ఇస్తున్నారు అని మనకు ఆర్గ్యూ చేస్తున్నారు ఇక్కడ ఆథర్. సో హీ ఈజ్ సేయింగ్ దట్ ఇండియన్ ఇండస్ట్రీస్ వెల్ ఎక్విప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ టు మేక్ ద RDNA products at scale, particularly vaccines. Cervavac development was funded heavily, which included nearly $7 million by Bill and Melinda Gates Foundation under its Grand Challenges Fund. The infrastructure that is used in producing Cervavac was also part of the production facility for Covishield vaccine, built with significant support from the Indian government's Department of Biotechnology. అంటే ఈ యొక్క సెర్వావాక్ వ్యాక్సిన్ ఏదైతే కనుక వీళ్ళు ఇది చేశారో దీని యొక్క కాస్ట్స్ ఆర్ వెరీ హై. బట్ ఎందుకంటే దాని యొక్క కరస్పాండింగ్ ప్రొడక్షన్ కాస్ట్ జనరల్ ఏదైనా మనం ఇప్పుడు ఏంటి మెడిసిన్స్ విషయంలో ఈవెన్ నార్మల్ ప్రొడక్ట్స్లో కూడా మనం తీసుకున్నట్లయితే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మనకి బిల్ చేయడానికి డెవలప్ చేయడానికి ఎంత ఇన్పుట్ కాస్ట్స్ పడ్డాయి అనేటువంటిది కన్సిడర్ చేసుకుని సో పైన ఇంకొంచెం ప్రాఫిట్ మార్జిన్ అయితే యాడ్ చేసుకుని వీళ్ళైతే సేల్ చేస్తారు జనరల్గా. సో దిస్ ఈస్ ద రెగ్యులర్ సెల్వర్ బిజినెస్. బట్ ఇక్కడ ఈ యొక్క సెర్వావాక్ వ్యాక్సిన్స్ విషయానికి వచ్చేసరికి ఏమైంది అని అంటే వీళ్ళకి అసలు ఇన్పుట్ కాస్ట్స్ అనేటువంటివి ఏమీ పడలేదు. ఎందుకంటే బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళే యాజ్ పార్ట్ ఆఫ్ ద గ్రాండ్ ఛాలెంజెస్ ఫండ్ కింద $7 million ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక సో ఆర్ ఇండియన్ ఇండస్ట్రీ వీ హ్యావ్ ఎ వెల్ ఎక్విప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక మనకు ఉంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, కోవిషీల్డ్కి యూజ్ చేసినటువంటి ప్రొడక్షన్ ఫెసిలిటీ ఏదైతే యూజ్ చేసుకున్నారో అదే షేర్ చేసుకున్నారు వీళ్ళు. మరి అలా ఉన్నప్పుడు such a shared usage of resources must have reduced the actual input cost to enable more affordable pricing, thus raising the doubts on the pricing strategy of the SII Serum Institute of India వాళ్ళు. మరి ఎప్పుడు ఎందుకు ఇంత ఇలా మీకు ఇంత ఇన్పుట్ కాస్ట్ ఇంత తక్కువ పడినప్పుడు హౌ కమ్ వై దాట్ మచ్ ఎక్స్పెన్సివ్ ద కాస్ట్ అని చెప్పేసి మనకు ఆర్గ్యూ చేస్తున్నారు. ప్రైజింగ్ మెకానిజం గురించి మాట్లాడుతున్నారు అనమాట, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫైనలీ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ దేని గురించి మాట్లాడుతున్నారంటే సో ద అదర్ ప్లేయర్స్ వీ హ్యావ్ టు గివ్ ద ఛాన్స్ టు ద అదర్ ప్లేయర్స్ ఆల్సో. ఎందుకంటే మార్కెట్లో కంపీటింగ్ వ్యాక్సిన్స్ని కూడా మనం ప్రమోట్ చేసినట్లయితే కనుక ఆ ఇన్నోవేషన్ అనేటువంటిది ప్రమోట్ అవుతుంది. మోనోపోలీ అనేటువంటిది అయిపోదు. మోనోపోలీ అయిపోయింది అని అంటే సో వాళ్ళు పెట్టినటువంటి ప్రైజెస్కే మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తక్కువ పడినా కూడా వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ అవి కూడా ఎక్కువ వేసుకుని వీళ్ళు అయితే కనుక సో సేల్ చేస్తూ ఉంటారు. అలా ఉండకుండా ఉండాలి అని అంటే కనుక ద థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి మిగతా ప్లేయర్స్ని కూడా రిమైనింగ్ ప్లేయర్స్ని కూడా మనం ఇక్కడ ప్రమోట్ చేయాలి. సో ఇక్కడ 3 విషయాల గురించి అయితే మెయిన్గా మాట్లాడారండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఈ యొక్క HPV వ్యాక్సిన్ ఎఫెక్టివా కాదా అంటూ మాట్లాడుకొస్తూ సరే ఎఫెక్టివ్ అనే అనుకుందాము. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమైతే ఉంది అంటే కనుక ఈ యొక్క వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అయితే మాట్లాడాలి. బికాజ్ ఎందుకంటే ఎర్లియర్ వచ్చేసి మనకి పబ్లిక్ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కంట్రోల్లో ఉండేవి. బట్ లేటర్ ఆన్ నౌ దట్ మూవ్డ్ ఇన్ టు ద ప్రైవేట్ హ్యాండ్స్. దేర్ బై నౌ దే ఆర్ మోనోపలైజింగ్ ఇట్ అండ్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఏ
సో ద బెస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ కింద అయితే దీన్ని చూస్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ప్రైజింగ్ మెకానిజం. సో వీళ్ళ యొక్క ప్రైజింగ్ మెకానిజం మనం తీసుకున్నట్లయితే కనుక ఈవెన్ దో వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ అనేటువంటివి చాలా తక్కువ పడుతూ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజెస్ అయితే పెడుతున్నారు. దేర్ బై వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ని ఇంకా ఎన్లార్జ్ అయితే చేసుకుంటున్నారు. సో దేర్ ఈజ్ నో జస్టిఫికేషన్ ఫర్ దట్ హై ప్రైజెస్ టేకింగ్ ద ఇన్పుట్ కాస్ట్ వెరీ లెస్ ఇన్పుట్ కాస్ట్ ఇన్ టు కన్సిడరేషన్ అని ఆథర్ మాట్లాడుతున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, మోర్ అండ్ మోర్ కంపిటేటివ్ ప్లేయర్స్ అయితే కనుక ఉండాలి మార్కెట్లో ఈ యొక్క వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో, సో దట్ మోనోపోలీ అనేటువంటిది అయిపోదు. సో అండ్ మిగతా ప్లేయర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి. దే హ్యావ్ టు బి టేకెన్ ఆన్ బోర్డ్. ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసినట్లయితే కనుక వి విల్ బి డెఫినెట్లీ హ్యావింగ్ సో ద గుడ్ ఎఫెక్టివ్ సిస్టమ్ అయితే ఉంటుంది మనకి అని ఆథర్ ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుందండి. సో దట్స్ ఇట్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీరైతే కనుక ఈ ఆర్టికల్ అయితే తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ దిస్ ఈస్ ద క్వశ్చన్, డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ ప్రమోటింగ్ ద HPV vaccines in India. Critically evaluate the issues which are raised regarding the vaccine innovation, production and accessibility in the context of the public health policies. So this is for a 250 word question. Friends, మనకి ఎడిటోరియల్స్ అనేటువంటివి మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు కన్సిస్టెంట్గా కీవర్డ్స్ని కనుక మనకి మెయిన్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం నేర్చుకుని ముందుకెళ్ళినట్లయితే కనుక సో దట్ డెఫినెట్లీ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ విల్ బి మచ్ మోర్ బెటర్ దాన్ ఇట్ యూజ్డ్ టు బి ఇన్ ఎర్లియర్. దాని గురించి ఎడిటోరియల్ ఇంపార్టెన్స్ని మనం రికగ్నైజ్ చేసి ద అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ యూపీఎస్సీ సెషన్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. మనకైతే కనుక కోర్స్ అయితే లాంచ్ చేసామండి. ఈ కోర్స్లో మీకు డైలీ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది బేస్డ్ అపాన్ ఎడిటోరియల్. ఆ తర్వాత మీరు ఆన్సర్ అయితే రాసి సబ్మిట్ చేయాలి. మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అయితే కనుక ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ థింగ్ మీకు మోడల్ ఆన్సర్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఇది మీకు 6 months వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది, 6,000 రూపీస్. 1 year వ్యాలిడిటీ అయితే 10,000 రూపీస్. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి అయితే కనుక 20,000 రూపీస్ తోటి వస్తుందండి. సో దిస్ కోర్స్ ఈస్ డైరెక్ట్లీ టేకెన్ బై సురేష్ సార్ ఇట్ సెల్ఫ్. అండ్ మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ కోర్స్ ఓన్లీ మనం అయితే తీసుకురావడం జరిగింది, పిక్ చేయడం అయితే జరిగింది. మీరు ఈ పర్టికులర్ నెంబర్ని మీరు కాల్ చేసినట్లయితే మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ అండి. Yes friends, that's it for today. Now it's the time to look into the question. Consider the following languages: Odia, Marathi, Bengali, Telugu and Tamil. Which of the above languages are recognized as classical languages? Above mention చేసిన లాంగ్వేజెస్లో వేటిల్ని క్లాసికల్ లాంగ్వేజెస్ అని చెప్పి మనకి రికగ్నైజ్ చేశారు. 1, 2, 3 ఓన్లీ, 1, 4, 5 ఓన్లీ అండ్ 2, 3, 4 ఓన్లీ, ఆల్ ఆఫ్ ద అబవ్. ఐ హోప్ యూ ఆల్రెడీ నో ద ఆన్సర్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సో దట్ విల్ గివ్ యూ మోర్ ఎంకరేజ్మెంట్ టు డూ మోర్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్. Yes friends, that's it for today. Let's meet again tomorrow on 10th July daily Hindu news analysis. Until then ఈ ఆర్టికల్స్ని మీరు ఇంకా ఫర్దర్గా నేర్చుకోండి. ఇంకాని ఇవి యూపీఎస్సీ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు చాలా ఇంపార్టెంట్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.